మెగా డిఎస్సిపై బురద జల్లి పారిపోతున్న వైకాపా. అలాగే ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు. సో నిన్న డిఎస్సి మీద పెద్ద ఎత్తున అయితే మాత్రం అసెంబ్లీలో మొత్తం నడిచిందంతా కూడా డిఎస్సి. అంటే అసెంబ్లీలో శాసనసభలో వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాకపోయినా కూడా సో వీళ్ళే ప్రతిపక్షంగా వీళ్ళే స్వపక్షంగా అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే మండల్లో అయితే మాత్రం హాట్ గా జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అలాగే అచ్చెన్నాయుడు వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఆ డిస్కషన్ కూడా నిన్న ప్రధానంగా హైలైటే. సో చూద్దాం. సో ఓవైపు ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మెగా డిఎస్సిపై బురద చల్లి పారిపోతున్న వైకాపా. సో సభకు వస్తే అడ్డంగా దొరికిపోయేవాళ్ళు, పత్రాలన్నింటినీ చూపి వారిని ఎండగట్టేవాడిని. ఒకవేళ వైసీపీ గాని ఈ శాసనసభకు గాని వచ్చిండుంటే నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా చూపించి వాళ్ళకి మొత్తం అంతా కూడా ఎండగట్టేసేవాడిని అంటూ చాలా ఆవేశంగా మాట్లాడారు ముఖ్యమంత్రి. ఒడిశా నుంచి రోజు కూలీల్ని తెచ్చి నకిలీ పోరాటాలు చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం, డిఎస్సిలో అక్రమాలు జరగలేదని స్పష్టీకరణ. సో అలాగే ఇక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సభలోనైనా బయట అయినా చర్చకు రెడీ. గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి ఇదే నా ఛాలెంజ్. కుంభకోణాలకు జగందే పేటెంట్. క్రీడా కోటాలో పారదర్శకంగా పోస్టులు భర్తీ. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏమంటారు అంటే, డిఎస్సి గత 5 సంవత్సరాలు ఉండి వైసీపీ ఏం చేయలేకపోయింది. సో వచ్చినటువంటి 2 ఏళ్లలోనే మేము ఇచ్చినటువంటి తొలి హామీగానే ఒక రకంగా డిఎస్సిని కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం. చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కొన్ని చోట్ల అంటే 0.1% ఆ 2% కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. కానీ వాటిని కూడా మేము పరిశీలించి ఆ అక్రమాలు ఏదైనా జరిగితే చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి అనేది ముఖ్యమంత్రి గాని అలాగే విద్యాశాఖ మంత్రి చెప్తున్నటువంటి మాట. ఏమంటారు? ఏపీలో రాజకీయాలు, మీరు ఇండియా మొత్తం రాష్ట్రాల రాజకీయాలు, ఏపీఎల్ రాజకీయాలు ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ఏపీలో ప్రతిరోజు ఎన్నికల సమరం లాగే కనపడుతుంది. ఎందుకంటే హైలీ పోలరైజ్డ్, 2 ఎక్స్ట్రీమ్స్ ఎండ్స్ లో హైలీ పోలరైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఏపీలో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రాజకీయ సమరం. సో ఇందులో మనము అంటే న్యూట్రల్ గా ఉంటూ ప్రజలకు మంచి జరగాలని కోరే వాళ్ళకి ఏపీ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా కనపడతాయి. ఎందుకంటే ఏదో పక్షాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి అది లేకుండా నేను మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఇందులో ఏదైతే ప్రతిపక్షాల ఆరోపణ ఉందో స్పోర్ట్స్ కోటాలో కొంచెం అవకతవకలు జరిగాయి, ఆ పర్టికులర్ కేసెస్ తీసుకొని పలానా అభ్యర్థి వాటిని పబ్లిష్ చేసి వాటిని మాత్రం క్లారిఫై చేయాల్సిన బాధ్యత అయితే డెఫినెట్ గా తీసుకురండి అంటున్నారు. సో ఆ వివరాలని ప్రెస్ మీట్ పెట్టచ్చు. అసెంబ్లీకి రావడానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదానే పట్టుబడ్డారు కాబట్టి ఇక దాని గురించి మనం ఏం చర్చించలేము. అది మంచిదా చెడ్డదా అంటే రేపు ప్రజలు మళ్ళీ నిర్ణయిస్తారు. ఎందుకంటే 5 years ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు చెక్ చేసుకోవచ్చు మీ నిర్ణయం కరెక్టా కాదని. ఇక రెండోది ఏంటంటే, ఒకటి అంశం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇది మొత్తం డిఎస్సి అక్రమంగా జరిగిందంటే రైట్ఫుల్ గా పాపం సీట్ తెచ్చుకున్న వాళ్ళందరూ బాధ ఉంటుంది. అది చాలా డెఫినెట్ గా అది ఆత్మగౌరవ సభ అంటూ ఏదో పెట్టారు, అది ర్యాలీగా వెళ్ళారు. అందులో మంచి చెడు నేను చెప్పలేను, కానీ నిజంగా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయ్యి మెరిట్ లో సంపాదించి ఈరోజు ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ కూడా అరే ఇదేదో మా పైన విమర్శ అంటూ చూస్తున్నారు. అది ప్రధానంగా తప్పు. ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఏదో కోటాలో ఎంతమంది వచ్చారు, ఆ కోటా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది వచ్చారు, వాటిని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసి వీళ్ళని రికార్డ్ పెట్టే అవకాశం పెట్టాలి. అంతేగాని బ్లాంకెట్ గా ఇదంతా డిఎస్సి అక్రమం అనడం కూడా తప్పే. అలాగే ప్రభుత్వం కూడా మరి ఆ స్పోర్ట్స్ కోటాలో ఏదైనా తప్పులు జరిగింటే వాటిని సవరించుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వమే మన విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశారు. అంటే ప్రజలు ఫోర్స్ చేస్తున్నప్పుడు కాకపోతే జరగదు అనుకున్నది కూడా జరిగింది. ఈ పోరాటం నకిలీదా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు అది పక్కన పెట్టి ఆరోపణలు ఏదో ఉందో నిజానిజాలు తీసుకుని, ఎందుకంటే చిన్న అంశం ఇది, చంద్రబాబు నాయుడు అంటే ప్రభుత్వాన్ని రికార్డు పెట్టేంత అంశం కాదని నేను అనుకుంటాను. దాని అనవసరంగా పెద్దగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. అంటే ఏ అంశంలో ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు నిజం పైన ఉన్నారు అనేది. సో ఈ విమర్శలను మనం పక్కన పెట్టేసి అందులో జరిగిన అవకతవకలు డెఫినెట్ గా సమాధానం చెప్పుకుంటే ఇది చాలా చిన్న అంశంగా పోతుంది. అంటే టీడీపీ ఏమంటుందంటే, ఈ 5 ఏళ్ల పాటు అసలు డిఎస్సి ప్రస్తావన తీసుకురాలేదు. ఎన్నికలకు ముందు వైసీపీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ తీరా అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు అసలు పట్టించుకోలేదు. ఇదే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఏం చేశారని మండల్లో నేరుగా అచ్చెన్నాయుడు ఆయన టార్గెట్ చేశారు. ఒక రకంగా కొన్ని పదజాలాలను కూడా వాడారు. సో ఆ పదజాలను కూడా రికార్డ్స్ నుంచి తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎస్ లేదు నేను అన్న మాట కట్టుబడి ఉంటారని కూడా ఈయన చెప్పడం జరిగింది. అంటే హాట్ డిస్కషన్ అసెంబ్లీలో కనిపించాల్సింది కాస్త
మండల వైపు వెళ్ళింది అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే మండలిలో బలం ఎటువైపు ఉందో వైకాపా బలం ఉందనేది మనందరికి కూడా తెలుసు. Hmm. చైర్మన్ రేపు డిప్యూటీ చైర్మన్ కూడా వారి సొంతం కాబోతుంది, ఎందుకంటే ఆ బలం ఇంకా తిరిగి రావడానికి టైం పడుతుంది. Hmm. కాకపోతే ఒక విషయం ఏంటంటే ప్రభుత్వంపై బాధ్యత కొన్ని ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ప్రతిపక్షాన్ని మీరు ఏమి చేయలేదని విమర్శించేది ఎక్కువ రోజులు ప్రజలు వినరు, ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి బాధ్యత ఉంది. టీడీపీ ప్రభుత్వం కూడా చాలా బలంగా వెళ్తుంది ఈ విషయంలో, ఎందుకంటే డిఎస్సి అనేది మీరు ఇవ్వలేదు, మేము రాగానే మెగా డిఎస్సి అంటూ కొన్ని 20,000 పైన ఉద్యోగాలు మేము ఇచ్చాము, కాబట్టి మాకు నైతిక బాధ్యత ఎక్కువ ఉంది. అవకతవకలు ఉంటే అంటే ఒక దీంట్లో సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక హోటల్ స్పీచ్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను కరెక్ట్ చేస్తాను, మీరు నాకు తీసుకురండి అనేసి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిస్టేక్స్ ఉంటాయి, తప్పేం లేదు. ఇప్పుడు మనం నిన్న తెలంగాణ అంశంలో చెప్పాం, సారీ చెప్పారు డైరెక్ట్ గా వచ్చి పొంగులేటి సుధాకర్. సో అలాంటి ఒప్పుకునే బాధ్యత లీడర్లను తయారు చేస్తుంది. సో ఏదైనా తప్పు ఉంది అన్న మాట్లాడినప్పుడే లీడర్, లేకపోతే ఒక మేనేజర్ కి లీడర్ కి తేడా ఉండదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి జగన్ గారి వైకాపాకి ఇదొక అవకాశం తీసుకొచ్చి వాటిని పొందుపరిచి దీన్ని ఒక ఉద్యమంలా నడపడం కంటే కూడా తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్ గా కూడా టీడీపీని ఇరుకాట పట్టే ప్రయోజనం అంతే ఉంది.